హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు స్పోర్ట్స్ హబ్ ఛానల్కి. ఈరోజు ఇషాన్ కిషన్ యొక్క బర్త్డే సందర్భంగా తన యొక్క క్రికెట్ జర్నీ గురించి తెలుసుకుందాం. సంవత్సరం పాటు అసలు బీసీఐ కాంట్రాక్ట్లో లేని ఇషాన్ కిషన్ ఒకసారిగా వరల్డ్ కప్ హీరో ఎలా అయ్యాడు? ఈ వీడియోలో తన యొక్క పూర్తి క్రికెట్ జర్నీ తెలుసుకుందాం. 2021 ఇంగ్లాండ్తో జరిగిన రెండో ఓడిఐలో ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్ అరంగేట్రం చేశాడు. అందులో ఒక అద్భుతంగా ఆడి ఒక 50 రన్స్ కొట్టాడు. తర్వాత టీ20 వరల్డ్ కప్కి అండ్ ఓడిఐ స్క్వాడ్లో, టెస్ట్ స్క్వాడ్లో తన ప్లేస్ని సొంతం చేసుకున్నాడు. కానీ అనుకోని రీతిలో 2021 వరల్డ్ కప్లో సరిగ్గా ఆడలేక టీం నుంచి డ్రాప్ అయ్యాడు. అలాగే ఓడిఐ టీం అండ్ టెస్ట్ టీం నుంచి కూడా డ్రాప్ అయ్యాడు. అంతేకాకుండా కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ వల్ల ఇషాన్ కిషన్ తన ప్లేస్ని మరియు తన బీసీఐ కాంట్రాక్ట్ని కోల్పోవాల్సి వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే వరల్డ్ కప్ హీరోగా మారాడు. మరి ఎలా మారాడు? సరిగ్గా 6 నెలల ముందు టీంలో లేని ఇషాన్ కిషన్ తర్వాత వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో కీ రోల్ ప్లే చేశాడు. శుభ్మన్ గిల్ అండ్ సంజు శాంసన్ ఒక ప్యూర్ ఫామ్ వల్లనే ఇషాన్ కిషన్ టీంలోకి వచ్చాడని ఎంతోమంది భావిస్తున్నారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. తాను 6 months ముందు చేసిన క్రికెట్లో విధ్వంసాన్ని బట్టి తను టీంలోకి వచ్చాడు. స్మాట్ అనే టోర్నమెంట్లో తాను కెప్టెన్గా అండ్ బ్యాట్స్మెన్గా రాణించాడు. కెప్టెన్గా ఫైనల్లో సెంచరీ కూడా చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ మరి అత్యధిక స్ట్రైక్ రేట్తో 600 రన్స్ చేసి తన టీంని విజయ గీతానికి ఎగరవేశాడు. అంతేకాకుండా దాని తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీ అండ్ దులీప్ ట్రోఫీలో అద్భుతమైన రన్స్ చేసి తాను ఏంటో తాను నిరూపించుకున్నాడు. తర్వాత బీసీఐ సెలెక్టర్స్ తనను చూసి తన ఆట తీరు, తను ఆడే అటాకింగ్ గేమ్ నచ్చి తాను టీ20 వరల్డ్ కప్లో వెనక్కి తీసుకురావాలని తనని తీసుకొచ్చారు. తనని ఎందుకు తీసుకున్నారని ఎంతోమంది విమర్శకులు తనను విమర్శించారు. తానేంటో తాను నిరూపించుకున్నాడు. ఇంకా న్యూజిలాండ్ సిరీస్లో రీఎంట్రీలో న్యూజిలాండ్ సిరీస్లో ఒక సెంచరీ చేశాడు. అద్భుతంగా ఆడి తన వరల్డ్ కప్ స్కోర్లో పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తాను అద్భుతంగా ఆడి హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. మ్యాచ్ని గెలిపించి తన టీంని సూపర్ 4కి క్వాలిఫై చేశాడు. వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. తాను ఆడిన ఫస్ట్ 3 మ్యాచ్ల్లో 3 సార్లు డకౌట్ అయ్యాడు. అప్పుడు ఇషాన్ కిషన్ తన భారం మొత్తం తానే మోశాడు. మ్యాచ్కి మంచి స్టార్ట్స్ ఇస్తూ మ్యాచ్ని ఫినిష్ చేస్తూ మంచిగా నాక్స్ ఆడాడు. సెమీఫైనల్ అండ్ ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్ ఆడి తన టీం గెలవడానికి సహాయపడ్డాడు. ఇందుకు ప్రతిఫలంగా తాను కోల్పోయిన ఓడిఐ స్క్వాడ్లోకి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ జరిగిన స్క్వాడ్లో తిరిగి వచ్చి తాను ఆడిన మొదటి మ్యాచ్లోనే మంచి ఇన్నింగ్స్ ఆడి తన ఓడిఐ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. తన కెరియర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇషాన్ కిషన్. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.